బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అయితేనేమి ఇవన్నీ విషయాల మీద ఆలోచన చేయాలి. నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం మన ఆదంలో కూడా కొంతమంది అదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా అమలు చేసింటే ఎవడు బయటది. సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే రేపటి రోజున 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయలేరా? మన కార్యకర్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? ఈరోజు మీరు చేసి ఉండొచ్చు, ఈరోజు మీ టైం ఉండొచ్చు, చేయొచ్చు. రేపటి రోజున తిరిగి అదే పని మా పార్టీ వాళ్ళు చేస్తే ఇది ఇలాగే కొనసాగుతుందే తప్ప ఎప్పటికి ఏది రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో ముందుకు పోవాలి మనం. కానీ ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇంకోటి మాట్లాడుకుంటూ పోతే ఎక్కడికి ఇదంతు. దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలో కానీ బయట కానీ వాస్తవాలు ఏవి అవాస్తవాలు ఏవి అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాడు. అమలు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగము ఇంకోటో కాదు కావాల్సింది. మనం చెప్పిన మాటలు, మనం చెప్పినవి ఏవైతే ప్రజలకు మంచి చేస్తామో వాటిని ఎలా అమలు చేయాలో గురించి ఆలోచన చేయాల్సిందే. కానీ ఇలాంటి ఏవో చిన్న వాటికో లేకపోతే ఇంకో దానిలోకో కాకుండా మంచి విషయాల గురించి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు పోవాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లడ్డు విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని నిజాలు తెలుసుకోకుండా కొంతమంది బ్యానర్లు ప్రచురిస్తున్నారు, ఫేస్బుక్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. వాటన్నిటి మీద కూడా ఖండిస్తూ సార్ గారిని దాన్ని కంప్లైంట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడెక్కడైతే ఈ బ్యానర్లు అవన్నీ కడుతూ ఉన్నారో వాటి మీద యాక్షన్ తీసుకోమనేది కూడా మేము కోరుకుంటున్నాం సిఐ గారిని. మేము ఎవరి మీద ఫిర్యాదు చేయలేదన్న, ఎవరైతే ఇవన్నీ చేశారో బ్యానర్లు ప్రచురించడం కానీ ఆ బ్యానర్లు కట్టడం కానీ, ఎందుకంటే పర్మిషన్ లేని చోట్ల కూడా బ్యానర్లు కడతా ఉన్నారు చాలా చోట్ల. ఎందుకంటే మన ఆదోని కూడా ముందుగా సెన్సిటివ్ ఏరియా, ఇలాంటివి ముందుగా రాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి అని సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు కూడా వేశారు. ఎక్కడ పెట్టినారు? మొత్తం అదే అన్న, నేను ఏం చెప్తున్నాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించినారు కాబట్టి ఇట్లాంటి అల్లరి జరగలే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంకరేజ్ చేయలేడేమి, అప్పుడు కూడా కట్టుదిట్టంగా ఉన్నారు కాబట్టే. మీరు ఆలోచన చేయండి, గతంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మా నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎవరి మీద అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా. ఎంకరేజ్ చేయకపోతే శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, అంబటి రాంబాబు కానీ ఇలా మాట్లాడతారా? సరేనా, ఆ రకంగా చూసుకుంటే కూడా వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడుండే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేశారు కాబట్టి ఇంతవరకు తీసుకురాలి. ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికెప్పుడు వాళ్ళని అవి తగ్గిస్తూనే ఉన్నాడు కదా తప్ప ఎంకరేజ్ చేసి ముందుకు దెబ్బలేదు కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కథ చెప్తామని పోలీసులు కూడా మేము ఏం చెప్పాము, ఎవరైతే వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు ఏమంటే ఎవరైతే ప్రజల పక్షం లేకుండా వాళ్లకు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా మేము చట్టపరంలోకి తీసుకొచ్చి వాళ్ళని తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. కానీ చట్టం పరిధిలో వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నాడు. కానీ నేను కథ చూస్తానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలేదు. ఏదైనా సరే లీగల్గా యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళందరినీ గవర్నెన్స్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏ రకమైనది ఇది ఉంటుందో దాన్ని చేస్తామన్నాడే. కానీ మేము కథ చూస్తామని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. రప్పని బ్యానర్ రాయడం కరెక్టే అంటే అది ప్రోత్సహించడం కాదంటారా? ఇప్పుడు అభిమానాన్ని ఎక్కడి వరకు ఆపుతారు? అది ఇది అభిమానంతో చేసిండేది అయితే మహాపాపం అని ఎందుకు రాయాలి? ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కదా, రప్ప అనేది కోర్టు పరిధిలో ఉందా? మీరు చెప్పండి, రప్ప అనేది కోర్టు పరిధిలో ఉంటే మేము కూడా అంగరిస్తాం. మేము మొదలే అది యాదో అల్లు అర్జున్కి ఇష్టమైన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడే వాళ్ళు వేసింటారు. దాన్ని ఇంక అందరినీ ఎట్లా కట్టడి చేస్తారన్న? ఏమో మన ఆంధ్ర రాష్ట్రం పాపులేషన్ 5 కోట్ల మందిని ఎవరు ఏం చేస్తారనే దాన్ని మనం కనిపెట్టుకొని ఉండలేం కదా. ఎవరో చేస్తుంటారు, దానికి కూడా మనము జగన్మోహన్ రెడ్డిని ఆపాదిస్తే ఎట్లా? అన్న, దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ చేసినారు. ఇంకా దాంట్లో కింద ఒక నోటు కూడా రాసినారు. అందరు ఏమంటున్నారంటే 30 పేజీలు చదివి 30 పేజీల్లోనే మొత్తం కల్తీ జరిగిపోయింది అని అంటున్నారు. కానీ లాస్ట్ రాసిన 211 నుంచి 226 పేజీ వరకు ఎందుకు చదవటంలే? అవన్నీ కూడా చదవాలి కదా. కింద దాంట్లో మనకి స్టార్ మార్క్ ఎప్పుడు కండిషన్ సప్లై అని ఏదో చిన్నగా లోన్ రాసి పైన కండిషన్ సప్లై అని రాస్తారు. దీంట్లో కూడా రాస్తారు కదా, దాన్ని కూడా చదవాలి కదా అందరూ. అది చదవకుండా జరిగిపోయిందని అంటే ఎట్లా? ఇంకా కోర్టు పరిధిలో ఉంది కదన్న, అది కోర్టులో తేల్చనియండి ఏదైనా ఉంది. కానీ
అధికారులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఉంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అధినాయకుడే అన్నారు. వీళ్ళు ఏ రకంగా తీసుకోవచ్చు? అది లీగల్గా చేస్తామన్నా. ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రమే, ఎవరైతే అధికారులు అన్యాయం చేశారో వాళ్ళని చట్టపరిలో తీసుకొచ్చి దాన్ని తగిన లీగల్ యాక్షన్స్ తీసుకుంటామన్నాడు. కానీ మీ కథ చూస్తాము, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. మా పార్టీ తత్వం కూడా అది కాదు. ఏదైనా సరే మనం చట్టానికి లోబడే పనులు చేస్తాము తప్ప దానికి మించి కాదని కూడా తెలియజేస్తాం. మెడికల్ కాలేజీల విషయంలో కూడా చాలా మంది కాంట్రాక్ట్ ముందుకు ఇది కేవలం టీటీడీకి సంబంధించిన దాని మీదే మాట్లాడదాం. మళ్ళీ నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగు, నేను చెప్తాను దానికి సమాధానం. ఏమి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిండే దాని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ అన్ని విషయాలు మనం మాట్లాడే కాదు కదా. అది టాపికే డివేట్ అయిపోతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో గత 2 రోజులుగా జరుగుతున్న ఏవైతే టీటీడీ లడ్డు మీద ఎక్కడైతే బ్యానర్లు కడతా ఉన్నారో, ఎందుకంటే ఆ విషయం ఎందుకు మేము కంప్లైంట్ రూపంలో తెప్పాల్సి వస్తుందంటే, ఎందరో మంది ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా కొంతమంది బ్యానర్లు వేయడం, అంటే అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. సిబిఐ పెద్ద పెద్ద సంస్థలే దర్యాప్తు చేస్తుంది. అట్లాంటి విషయంలో ఇంకా నిజాలు తెలుసుకోకుండా ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, భూమాన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి మీద కానీ, టీటీడీ మీద ఎంతోమంది జనాల నమ్మకమో లేకపోతే మనం దైవాన్ని కొలిచే వెంకటేశ్వర స్వామి మీద ఒక దుష్ప్రచారం చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను వాళ్ళని ఎవరైతే ఆ బ్యానర్లు లేదా సోషల్ మీడియాలో ఇవన్నీ అవాస్తవాలను ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఒక దర్యాప్తు జరుగుతుంది, ఒక కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి కూడా ఈరోజు అంటే మన రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే, ఎవరు డెమోక్రసీ లేకుండా ఏది మాట్లాడినా తప్పే, ఒక రెచ్చగొట్టే విధంగా ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా, ఏ చిన్న విషయం జరిగినా కూడా. ఎందుకంటే మొన్న చూసినట్టు ఘటనలు దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎంతోమంది ప్రజల మనోభావాలతో కూడుకున్న విషయం కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా. ఎందుకంటే గతంలో కూడా మేము ముఖ్యంగా ఈరోజు స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే 2 విషయాలు. ఒకటి గత 2 రోజులుగా జరుగుతున్న ఈ విషయాలు అయితే కానేమి, గతంలో కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వాస్తవాలు తెలియకుండానే ముందే అంటే జంతు కొవ్వు కలిసిందనే ఒక ఆరోపించడం, అవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ పరిధిలో ఉంది. కాబట్టి వాటిని అన్నిటి కూడా నిజాలు తెలుసుకున్న తర్వాత ఏదన్నా మాట్లాడంటే బాగుంటుంది అనేది మేము కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు మనం ఏది చెప్తున్నాం. ఎందుకంటే రెచ్చగొట్టి ఏదో ఒక అల్లకల్లం సృష్టించి టాపిక్ డివియేషన్ చేసి, ఎందుకంటే మనము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత దాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలా, మనం చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రజలకు అందించే విధంగా ముందుకు పోవాలనే దాని మీద దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి వాటి మీద కాదు దృష్టి పెట్టాల్సింది. సోషల్ మీడియా వాళ్ళకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా కానీ వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలను ప్రచారం చేయొద్దు. ఇన్ కేసు ఒకవేళ అది అవాస్తవం అని తేలితే ప్రచారం చేసేటువంటి వాళ్ళు కూడా బాధ్యులవుతారనే విషయాలు దయచేసి తెలుసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, ఎవరైనా కానీ అబద్ధాలను ప్రచారం చేసి అవి రెచ్చగొట్టే చర్యలుగా మారి రేపు పొద్దున ఏవైనా జరగరాని సంఘటనలు చట్ట వ్యతిరేకంగా జరిగితే వాళ్ళందరూ కూడా చట్ట పరిధిలోకి వచ్చి శిక్షార్హులు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో దయచేసి అవాస్తవాల్ని ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రెస్ కావచ్చు, లేదా వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల వెనకాల ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు. సో దయచేసి అలాంటి అవాస్తవాలను ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు. వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేస్తే పబ్లిక్కి మంచి జరుగుతుందనేటువంటిది కాన్సెప్ట్గా పెట్టుకోండి. సో దయచేసి ఈ విషయాన్ని గమనించేది కోరుతూ థ్యాంక్ యూ. సార్, ఫేక్ ఐడీల గురించి ఫేక్ ఐడీస్ పెట్టి కానీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా యాప్స్ ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటి ద్వారా కొంత కించపరిచే వ్యాఖ్యలు చేయడం కానీ, లేదంటే ఇతరులకు
హక్కులకు కానీ లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి కానీ భంగం కలిగే విధంగా మనకు రాజ్యాంగ స్ఫూర్తిని ఆధారంగా మాత్రమే మనకు భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు. సో దానికి అనుగుణంగా మాత్రమే మనం ఏదైనా వ్యాఖ్యలు చేయాలి, మాట్లాడాలి. సో బియాండ్ దట్ అంటే చట్టంలో మనకు పరిధి విధించిన మేరకు మించి మనం ఏదైనా ప్రవర్తన లేదా భావాలు వ్యక్తీకరించినప్పుడు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని అందరూ తెలుసుకోండి. సో మనకు ఇప్పుడు కూడా చట్టం నిర్దేశించినటువంటి హద్దులు మించి ఎక్కడ కూడా దయచేసి ఎవరు ప్రవర్తించద్దు, రెచ్చగొట్టుకోవద్దు. ప్రశాంతమైన జీవితానికి మనం అలవాటు పడే విధంగా ఉండాలి తప్ప మనం అనవసరమైనటువంటి రెచ్చగొట్టే చర్యలు చేసుకొని మనం ఇబ్బందులు పాలు కావద్దని చెప్పేసి తెలియజేస్తాం.